నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 5t sin 2t అని ఉంది. ఇప్పుడు ఈ విధంగా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు మనకు తెలిసి ఇక్కడ కంపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 5t sin 2t వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ. కాబట్టి సో ఎల్ ఆఫ్ ఇక్కడ ఏముంది, ఈ ఉంది e పవర్ మైనస్ 8t, ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ఈ ఫామ్లో ఉంది. దీని వాల్యూ ఎంత మనకు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఇక్కడ మైనస్ ఏ ఉందంటే ప్లస్ ఏ వచ్చేస్తుంది. ఇదనమాట ఇక్కడ టోటల్గా ఇది అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అయితే అప్లై చేస్తున్నాం. ఆన్సర్ గివెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 5t sin 2t. ఇప్పుడు ముందుగా ఎల్ ఆఫ్ sin 2t వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకుందాం. అదే చెప్తాను చూడండి. ముందు ఇక్కడ అకార్డింగ్ టు ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారంగా ఈ ఫామ్లో రాస్తాం. ఇది ఈ ఫామ్లో ఉంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. ఇది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి ముందుగా ఎల్ ఆఫ్ sin 2t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ విధంగా రాశానంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 5t sin 2t ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ 5 అయితే అయిపోతుంది అని రాశాను. దీనికి ఇది షిఫ్టింగ్ థీరం ఫార్ములా ప్రకారంగా ఇక్కడ ఏ ఎంత అయిపోయిందంటే 5 అయిపోయింది. అదే ఇక్కడ రాశాను అనమాట. దీనికి ఇది అవుతుంది అనేసి రాయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఎల్ ఆఫ్ sin 2t వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. మనకు తెలుసు ఎల్ ఆఫ్ sin 2t అంటే ఇంకా 2 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అయితే అయిపోతుంది. అంటే 2 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 4. ఇది మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇది ఏంటి మనకు ఉత్త ఎఫ్ ఆఫ్ పీనే, ఎఫ్ ఆఫ్ పీది. సో ఇక్కడ మనకు ఏమైపోయింది, దీని వాల్యూ ఎంత అయిపోయింది, ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ 5 అయిపోయింది. అంటే పీ ఉన్న చోటల్లా పీ ప్లస్ 5 పెట్టేస్తే దీని వాల్యూ అనేది బయటపడిపోద్ది అనమాట. ఓకే, ఇదే మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనమాట. చూడండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 5t sin 2t ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ 5 అనమాట. కాబట్టి ఇక్కడ పీ ప్లస్లో పీ ప్లస్ 5 పెట్టేస్తాం. 2 డివైడెడ్ బై పీ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4. అంతే, దీన్ని సాల్వ్ చేస్తారేమో చేయండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. 2 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 10p ప్లస్ 29 అయితే అయిపోతుంది. ఇది అర్థమైందే. సో ఇది లేదు, ఇలా నేను ఇక్కడ పీలలో చేయను. కొంతమంది ఎస్లలో నేను చెప్పాను కదా, సో ఎస్లో కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పీ ఎక్కడెక్కడ ఉందో పీ ఉన్న చోట ఎస్ అయితే పెట్టేసేయండి. ఫార్ములాలో కూడా ఎస్ పెట్టేయండి. ఇక్కడ నేను పీ తీసుకున్నాను ఫార్ములాలో, ఎస్ తీసుకున్న వాళ్ళు ఎస్ తీసుకుంటారు కాబట్టి ఎస్ తీసుకోండి. మీరు ఎస్ తీసుకున్నట్టయితే ఎస్ ఇక్కడ పీ ఎక్కడెక్కడ అవుతుందో అక్కడైతే అంతా ఎస్ వచ్చేస్తుంది అంతే. ఎస్ ఓకే, ఎస్ ఇక్కడ ఎస్ ఇక్కడ ఎస్ అయితే అయిపోతుంది అనమాట. అంతే. ఓకే, ఎలాగైనా ఇవ్వండి. క్వశ్చన్ అయితే మీకు ఈ విధంగా అడుగుతాడు. ఓకే, మీరు ఎస్లలో అన్నా చేయండి, పీలలో అన్నా చేయండి, మీ ఇష్టం అది. ఓకే, ఇది నెక్స్ట్ వన్ చూద్దాము. ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ 2 cos 5t మైనస్ 3 sin 5t ఉంది. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ముందుగా చూసుకోవాలి ఇక్కడ ఏది అనేసి. ఇక్కడ చూసుకోవాలి ఈ పవర్ మైనస్ 3t ఈ విధంగా ఉంది అంటేనే ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఫామ్లో ఉంది. ఇదంతా మనకు ఎఫ్ ఆఫ్ టీ అయిపోతుంది. ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరంగాను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని వాల్యూ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ముందుగా ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ కావాలి అంటే, మీకు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ కావాలంటే దీని పరంగా ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ కావాలి అంటే ముందుగా ఎఫ్ ఆఫ్ పీ కావాల్సి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ పీ దేని నుంచి తెచ్చుకుంటావు, దీని నుంచి తెచ్చుకుంటావు, ఫంక్షన్ నుంచి. మీరు చూసారు ఫస్ట్ యూనిట్లో అంతా అదే డిస్కస్ చేసుకోండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నీ అవే కనుక్కున్నాం అనమాట. మీకు ఎఫ్ ఆఫ్ పీ కావాలంటే ఏం కావాలి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఎంత అంటే ఇది అనమాట. ఓకే, సో ఎఫ్ ఆఫ్ టీ ఎంత అంటే ఇది. సో దీనికి మీరు ఎఫ్ ఆఫ్ పీ కనుక్కోండి. తర్వాత మీరు పీ ప్లస్లో పీ ప్లస్ ఏ పెట్టేయండి. ఏ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే. ఓకే, అంతే. దీంట్లో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఫస్ట్లో కన్ఫ్యూజ్ పడింటారు, ఇప్పుడు ఏం పడాల్సిన అవసరం అయితే లేదనమాట. అది ఆన్సర్ గివెన్. ఇప్పుడు ఇదంతా రాస్తారు, ఎల్ ఆఫ్ ఇదంతా రాసిస్తారు. అకార్డింగ్ టు ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారంగా ప్రాపర్టీ అన్నానండి, థీరం అన్నానండి, ట్రాన్స్లేషన్ థీరం అన్నానండి, ఎలాగని చెప్పండి మీ ఇష్టము. ఇక్కడ వచ్చేసి మనకు దీనికి తగ్గట్టు చూసుకొని ఫార్ములా రాస్తారు. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 18 ఈ పవర్ 18 అని చూసుకోవాలి మీరు. ఇక్కడ క్వశ్చన్లో చూసుకొని రాయాల్సి ఉంటుందన్నమాట. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. ఇప్పుడు ముందుగా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇది. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఎల్ ఆఫ్ 2 cos 5t మైనస్ 3 sin 5t. దీనికి చెప్పండి, ఇంకా ల్యాప్లాస్ అంతా అప్లై చేసేయండి. దానికి మైనస్ ఉంది కాబట్టి. సో 2 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను, ఎల్ ఆఫ్ cos 5t మైనస్ 3 బయట పెట్టేస్తాను, ఎల్ ఆఫ్ sin 5t. మనకు తెలుసు ఈ విధంగా కాజ్ వచ్చిందంటేనే పీ వస్తుంది అనమాట. కాజ్ వచ్చిందంటేనే పీ డివైడెడ్ బై ఎంత, పీ స్క్వేర్. ఉత్త కాజ్ ఒకటి ఉంది కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, ఇంకా మైనస్ 3 ఇంటూ ఇక్కడ సైన్ వచ్చింది కాబట్టి 5 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఇదేంది,
ఓకే. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ 2p ఇంటూ చేద్దాం, ఇక్కడ -3 అయితే ఇంటూ చేద్దాం. ఏమవుతుంది టోటల్గా? అదేవిధంగా ఇక్కడ p² + 5² ఇక్కడ కూడా p² + 5² ఉంది కాబట్టి ఎల్సిఎం తీసేయచ్చు. టోటల్గా p² + 5² అంటే 25 అయిపోతుంది. ఎల్సిఎం తీయడం జరిగింది ఇక్కడ. అప్పుడు మనకు 2p - 3 = 15. ఇది ఏంటి ఇక్కడ ఉత్త f(p) ఒకటే మనకు కావాల్సింది f(p + a). ఇక్కడ ఏమవుతుంది f(p + a) అంటే f(p + a) అంటే ఇక్కడ 3 అయిపోతుంది అనమాట. 3 ఓకే. f(p + 3) అంటే ఏంటి ఇక్కడ p ప్లేస్లో p + 3 పెట్టాలి అంతే అయిపోతుంది. దీని వాల్యూ టోటల్ దీని వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి therefore L(e) ⁻³ 2 cos 5t - 3 sin 5t = f(p + 3). పెట్టేసేయండి ఇంకా 2 × p + 3 - 15 / p + 3 హోల్ స్క్వేర్ + 25. దీన్ని సాల్వ్ చేస్తారేమో సాల్వ్ చేసుకోండి. 2తో ఇంటూ చేశాను. 2p + 6 - 15 / ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేస్తారేమో అప్లై చేసుకోండి. ఇక్కడ పైన చూసినట్టయితే 2p - 9 అయితే అయిపోతుంది. -15 + 6 అంటే -9. ఇంకా 2p - 9 / ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను అనమాట. అంతా p² + 6p + 34 అయితే అయిపోయింది టోటల్గా. ఇది ఒకసారి నీట్గా రాయండి. దీని వాల్యూ అంతా = ఇది అనేసి రాయండి. f(p + 3) కూడా రాయండి. నీట్గా ఉంటుంది. బాక్స్లో పెట్టేసేయండి అంతే. ఈజీ కదా. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి. ఫైండ్ L(e)(2t) ఉంది. e(2t) ఇంటూ అని ఇదంతా ఉంది. ఇదంతా బ్రాకెట్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఈ బ్రాకెట్ పెట్టలేదనుకోండి దీనికి ఒకటే అర్థం వస్తుంది. ఓకేనా. ఇదంతా బ్రాకెట్ పెట్టేసేయండి. జాగ్రత్త చూసుకోండి మీరు. ఓకేనా. ఇది ఇప్పుడు చూడండి ఫైండ్ L ఈ విధంగా అయితే ఉంది. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది? L(e)(at) ఇంటూ f(t) ఫామ్లో ఉంది. ఈ విధంగా ఉందంటే ఏమవుతుంది? ఇక్కడ +a ఉంది అంటే మనకు p - a అయితే అయిపోతుంది. దీని పరంగా చూసుకున్నట్టయితే f(p - 2) అయితే కావాల్సి ఉంటుంది. ముందుగా మనకి f(p) కావాలి. f(p) ఉంటే f(p - 2) ఈజీ కనుక్కోవచ్చు. ముందుగా f(p) కావాలంటే దీని నుంచి తెచ్చుకుంటాం అంతే. చూడండి ఆన్సర్ గివెన్ L(e)(2t) ఇది ఎంత రాయడం జరిగింది. అకార్డింగ్ టు ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా L(e)(at) ఇంటూ f(t) = f(p - a). ఇంకా L(f(t) ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా L(cos 4t + 3 sin 2t). L దానికి అప్లై చేద్దాం. ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టాంట్ ఏం లేదు కాబట్టి ఇంకా L(cos 4t) ప్లస్ ఇక్కడ 3 కాన్స్టాంట్ ఉంది బయట రాసేస్తాను. L(sin 2t) దీనికి అప్లై చేసినట్టయితే ఇంకా p / p² + 4² ప్లస్ 3 ఇంటూ దీనికి అప్లై చేసినట్టయితే 2 / p² + 2². ఇంకా ఇక్కడ 4² అంటే 16, ఇక్కడ 2² అంటే 4, ఇక్కడ 3 2 6 నీట్గా రాయడం జరిగింది. ఇది మనకు f(p). ఇంకా నేను అంతా ఎల్సిఎం ఏం తీయలేదులేండి. ఉత్త ఇది f(p). ఇప్పుడు మనకు f(p - 2) కావాలి. దీని వాల్యూ అంటే అదే రాస్తాం ఇక్కడ. ఓకే. ఇది L(e)(2t) f(t) = f(p - 2). కాబట్టి p ఉన్న చోటలా p - 2 పెట్టేసేయండి. ఇంకా p - 2 / p - 2 హోల్ స్క్వేర్ + 16 + 6 / p - 2 హోల్ స్క్వేర్ + 4. ఇక్కడ a - b హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఈ విధంగా అయిపోతుంది. ఓకే. సో 4 + 16 అంటే 20, p² - 4p + 20, ఇక్కడ ప్లస్ 6 / p², ఇక్కడ -4p, 4 + 4 అంటే 8. ఈ విధంగా అయితే అంతే. ఇంకా ఎల్సిఎం ఏం తీయలేదు. మీరు తీస్తారంటే తీసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి మీ ఇష్టం అది. ఓకే. ఇంకా మీరు ఫర్దర్గా స్టెప్స్ చేస్తారంటే చేసుకోండి. ఇది అన్నమాట.